హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు, కూడిన ప్రతి ఒక్క సేవకుడికి నా వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అంటే మంచి రోజు. ఈరోజు నాకు ఇచ్చిన మాట యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట. అంటే నాకు ఇచ్చిన మాట ఏంటంటే 5వ మాట. 5వ మాట ఏంటంటే సిలువలో పలికిన మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో. அதன் பின்பு எல்லாம் முடிந்தது என்று இயேசு அறிந்து வேதவாக்கியம் நிறைவேறத்தக்கதாக தாகமாய் இருக்கிறேன் என்றார். హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఏమన్నాడ, అటు తర్వాత సమాప్తము అప్పుటికి సమాప్తం అయినదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. అంటే నేను దప్పికొనుచున్నాను అన్నాడు ప్రభు అక్కడ. సిలువలో పైన దాహం, శరీరకారి శ్రమ ఆయనకి. అంటే అప్పటికే ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువేశారు. మధ్యాహ్నం 3 గంటలు అయింది, అంటే 6 గంటలు. ఆయన ఒంటి మీద వస్త్రములే లేవు. అందును బట్టి ఆయన శరీరాన్ని బట్టి శరీరం బలహీనమైంది. అంటే ఆయన ఏమన్నాడు అక్కడ సిలువలో, నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం అన్నాడు. అవునా కదండి? ఇప్పుడు ఒంటి మీద బట్టలు ఏమి లేవు. అప్పుడుగే యేసు ప్రభువుని కొరడాలతో కొట్టేశారు, హింసించారు, గుద్దారు, నానా చిత్రహింసలు పెట్టారు యేసు ప్రభుని. అప్పటికే పెట్టేశారు. అవునా కదా? అయితే ఆయన సిలువలో ఏం చేశాడంటే, అప్పుడు ఆయన అడుగుతున్నాడు, నా దాహము నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. అప్పుడు చిరకను ఇసోపుతో తగిలిచ్చి ఆయనకి ఇచ్చారు, అంటే చేదునిచ్చారు. కీర్తన 22వ అధ్యాయం 15వ వచనములో ఉంటది, యేసు ప్రభు వారు శ్రమపై సిలువపై అనుభవించిన దాహానికి స్పష్టంగా కనపడింది అక్కడ. అంటే దాహం వేస్తుంది అక్కడ. కీర్తన గ్రంథంలో ఉంటది ఏమని, 22:15 వచనములు. ఆయన వారు చేదు నాకు ఆహారముగా ఇచ్చారంట. ఎక్కడ? కీర్తన గ్రంథంలో ఉంటది. చేదును ఆహారం ఇచ్చారంట అండి. ఏమంటే మనకు చేదు తాగుతాం, మనమా తాగలేం కదా. ప్రభువు అంత బాధలో ఉండి కాడ నేను దప్పికొనుచున్నానంటే అక్కడ చేదును ఆహారం ఇచ్చండి. చేదు అంటే ఏంటి? మన హృదయంలో ఏముంది? మన హృదయంలో ఏముంది? మన హృదయంలో పాపం అనే చేదు ఉంది. అదే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది. అక్కడ ఏమని ఉంటదంటే మంచి వాక్యం, మీ అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన వారిని ఉండగా. అంటే మనలో ఏముందంట? పాపం అనే చేదు ఉంది. ఈ చేదు పోతాకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. తెలుసా? ఆత్మ దాహం అండి ఆయనకి. ఆయన ఏంటంటే ఆత్మ దాహం.
ఈ దాహాన్ని తీస్తాకి యేసు ప్రభు మన ఈ లోకానికి వచ్చాడు. தாகத்தை தீர்க்கதான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு வந்தார். ఇక్కడ ఆత్మ సంబంధమైన దాహం இங்கே ஆவிக்குரியான ஒரு தாகம். కీర్తనలు 63వ అధ్యాయంలో 2వ వచనములో சங்கீதம் 62:2 சொல்லப்படுகிறது. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నేను నివసిస్తున్నాను అన్నాడు. தண்ணீர் இல்லாத வறண்டு போன நிலத்தில் நான் வசிக்கிறேன் என்று சொல்லப்படுகிறது. అప్పుడుగే సిలువు పైన ఆయన్ని చుట్టూరు దూషించారు, నిందించారు, అవమానపరిచారు. ఓదార్చువారు ఎవరు అక్కడ యేసు ప్రభుకు లేరు. இப்பொழுது அவரை நிந்தித்தார்கள், தூஷித்தார்கள், சுற்றுப்பக்கத்தில் அநேக வேதனைப்படுத்தினார்கள். அவரை கேட்டுக்கொள்வது யாருமே இல்லாமல் இருக்கிறார். అందుకని ప్రభు ఏమన్నాడు? యెహోవా నాకు దూరముగా ఉండకము అన్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటది ఆ వాక్యం. சொல்லப்படுகிறது, எனக்கு தூரமாக இருக்காதீர்கள் என்று சொல்லப்படுகிறது. ఆ దాహమే అక్కడ అక్కడ దాహమే ఒక స్త్రీ కాడ దాహం వేసింది, నీలకొండ పట్టుకొని వెళ్ళింది. అవునా కదా? அந்த ஒரு ஸ்ரீ இருக்கிறார், சமரியா என்ற ஒரு ஸ்ரீ அந்த பட்டணத்தில் அவர் தாகத்துக்காக தண்ணீர் கொண்டு வர அந்த குளத்துக்குள்ள போகிறார். ఆమె దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ఆమె దగ్గరికి ఆమెకి ఏంటి దాహం వేస్తుంది. அவங்களுக்கு ஒரு தாகம் இருக்கிறது. அங்கே அந்த ஸ்ரீயை பார்த்தவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அந்த இடத்துக்கு போனார். అంటే ఆమె నశించిపోతుంది కాబట్టి శరీర దాహం కాదా ఏంటి? ప్రభు ఆమెకి ఆత్మ దాహానికి ఇస్తాకే యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. சகோதரி வந்து சரீர மூலமான தாகத்துக்கு வந்தார். ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அவங்களுடைய இருதய தாகத்தை தீர்க்க அந்த இடத்துக்கு போனார். అంటే మన కోసము ఆయన శ్రమలు అనుభవించాడు. நமக்காக அவர் பாடுகளை அனுபவித்தார். ఈ శ్రమలన్నీ ఆయన ఎందుకు అనుభవించాడంటే మన పాపముల కొరకే. హల్లెలూయా. ஏன் அவர் அனுபவித்தார் என்றால் நம்மளை விடுவிக்கத்தக்கதாக அவர் அனுபவித்தார். అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించే దేవుడు ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. இறந்து போனதை தேட ரட்சிக்கவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து வந்தார். అప్పుడు యేసు ప్రభువే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెకి దాహానికి అడిగితే, నాకే లేదయ్యా నీళ్లు చేదుకొనడానికి, నీకు నేను ఎలా ఇస్తానంటే, అమ్మా ఈ నీళ్లు తాగితే వాళ్ళు నీకు దాహం వేస్తుంది, నేను ఇచ్చే నీళ్లు తాగేవనుకో నీకు దాహమే వేయదమ్మా. அது சொல்லப்படுகிறது, அந்த ஸ்திரீ வந்து எனக்கே தாகத்துக்கு இந்த தண்ணீர் இல்லாமல் இருக்கிறது, நான் உனக்கு எப்படி நான் தண்ணீர் கொடுப்பேன்? ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொல்கிறார், நான் இந்த தாகம் உனக்கு அவ்வப்பொழுது மறுபடியும் உங்களுக்கு தாகம் வரும். ஆனால் நான் கொடுக்கிற தண்ணீர் நீங்கள் குடித்திருக்கிற நீங்கள் ஏற்றிக்கும் உங்களுக்கு தாகம் எடுக்காது என்று சொல்லப்படுகிறது. అంటే నేను వానికి ఇచ్చే నీళ్ళు ఏంటంటే నిత్య జీవం అనే నీళ్లు. அந்த கொடுக்கிற தண்ணீர் என்றால் நித்திய ஜீவன் என்று தண்ணீர் கொடுக்கப்படுகிறது. ఎవరైనా దప్పికొను ఎడల వారు నా యొద్దకు వచ్చి దాహము తీర్చుకోవాలన్నాడు ప్రభు. ஆண்டவர் சொல்கிறார், யாருக்காவது தாகம் எடுத்தால் என்னிடத்தில் வந்து நீங்கள் உங்கள் தாகத்தை தீர்த்துக் கொள்ளுங்கள் என்று வேதம் சொல்கிறது. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పికొనడు అన్నాడు ప్రభు. మళ్ళీ என்னிடத்தில் விசுவாசிக்கிறவர்களுக்கு என்றைக்கும் அவர்களுக்கு தாகம் எடுக்காது என்று சொல்லப்படுகிறது. అక్కడక్కడ సంసోను గడ ఏం చేశాడంటే 1000 మందిని దవడ ఎముకతో కొడితే అక్కడక్కడ సంసోను గడ దాహం వేసిందే లేదా? அந்த கூட சம்சோனுக்கு న్యాయాధిపతి கழுதையோட கடுமை எடுத்து அநேகரை கொலை பண்ணும் பொழுது, அநேகரை அடித்து அவர்களை ஜெயில் பண்ணும் பொழுது சிம்சோனுக்கு கூட அந்த இடத்துல தாகம் வந்தது. న్యాయాధిపతులు న్యాయాధిపతులు 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19 வாசிங்க. న్యాయాధిపతిகள் న్యాయాధిపతులు 15వ అధ్యాయం 19వ వచనం. 15 19వ వచనం. அப்பொழுது தேவன் லேகில் உள்ள பள்ளத்தை பிளக்க பண்ணினார். அதிலிருந்து தண்ணீர் ஓடி வந்தது. அவன் குடித்த போது அவன் உயிர் திரும்ப வந்தது. அவன் பிழைத்தான். ஆனபடியால் அதற்கு என்ன கோரி என்று பெயரிட்டான். அது இந்நாள்வரையும் லேகியில் இருக்கிறது. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తాగిన తర్వాత ప్రాణం దెబ్బతిన్న. అంటే అంతకుముందు ఏంటంటే ఆయనకి అతనికి నీళ్లు లేక చనిపోతున్నాడు అక్కడ. అవునా కదా? என்ன சொல்கிறார்? எனக்கு தாகத்தினால் நான் மரித்து போகிறேன். தாகம் இல்லாதனால் அந்த கண்மலை பிளந்து அவருக்கு தாகம் தீர்த்து விடுவாரு. இப்பொழுதுதான் நான் பிழைக்கிறேன் என்று சொல்லப்படுகிறது. అంటే నీళ్లు కాదు అక్కడ, அங்க வந்து தண்ணீர் இல்லை. பேச்சு வந்து தண்ணீர் ఈ గొప్ప రక్షణ దయచేసినందుకు అన్నాడు. అంటే சொல்லப்படுகிறது, இந்த ஒரு பெரிய ரட்சிப்பு எனக்கு தந்ததுக்காக.
అక్కడ సమరయ స్త్రీ దగ్గర కూడా ప్రభు ఏం చేశాడు? నీళ్లు కాదు ఇచ్చింది, ఏం చేశాడు? ఆమెను రక్షించాడు. నశించిపోతున్న అమ్మాయిని, సమరయ స్త్రీని ఏం చేశాడంటే ఆమెను కాపాడాడు, ఆమెను రక్షించాడు. నిత్య జీవం అనే నీళ్లుని, నిత్య జీవం అనే నీళ్లుని ఆమెకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభువు నేనేమన్నానంటే, నేను దప్పికొనుచున్నాను. ఈ శ్రమలన్నీ ఆయన ఎందుకంటే మన పాపాల కొరకే. యేసు ప్రభువు అక్కడ ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, కొట్టలేదు ఆయన్ని. కొరడాలతో చీల్ చేశారు ఆయన్ని కొక్కాడుతూ. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. మనకు రక్షణను ఆయన అనుగ్రహించాడు. ఎవడైనా దప్పిపోయిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అంటే అనేక మంది యొక్క దాహం తీర్చాడు దేవుడు ప్రభు అక్కడ. అంటే సంసోని యొక్క దాహం తీర్చాడు దేవుడు. ఇక్కడ సమరయ స్త్రీ యొక్క దాహము తీర్చాడు. అక్కడ జక్కయ్య నశించిపోతున్నాడు. నశించిపోతున్నాడు కాబట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే ఆ నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించాడు జక్కయ్యని కాడ. హల్లెలూయా. అదే ఆత్మ అయిన దాహం. ఈ ఆత్మ దాహమే మనలో ఉన్న విశ్వాసులకి, మనలో ఉన్న చాలా మంది రక్షణ లేకుండా ఆత్మ నశించిపోతుంది. అంటే మన్ను అనేది మట్టి అయిపోదు, ఆత్మ దయచేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలని వాక్యంలో ఉంది. ఈ ఆత్మ ఏంటంటే మనం అందరూ సేవకులం కాబట్టి ఈ ఆత్మను బట్టే మళ్ళీ ఎక్కడ అడుగుతాడు యేసు ప్రభువునా కదా అని హెచ్కేల్ గ్రంథంలో ఉందలే, వద్దులే వాక్యంలో వద్దులేదు. ఇప్పుడు ఆయన జీవము గల దేవుడు, ఆయన నశించిపోతున్న ఆత్మను రక్షించే దేవుడు ఆయన. అదే దాహము. నేను దప్పికొనుచున్నా అన్నాడు ప్రభు అక్కడ సిలువలో. చాలా మంది ఏమనుకుంటారంటే శరీర సంబంధమైన దాహం అనుకుంటారు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ముగించేస్తాను. యేసు ప్రభు సువార్తకు వెళతంటే ఒక దేశంలో వాడు నశించిపోతున్నారు, వాళ్ళ వెంక చూసి కనిగిర పడ్డాడంట ప్రభు. అంటే గొర్రెలాగా చెదిరిపోతున్నారు కాబట్టి వాళ్ళని చూసి కనిగిరం పడ్డాడు. అంటే కోట విస్తారంగా ఉంది కానీ తక్కువ మంది ఉన్నారంట. ఈ వాక్యం మన ఎన్నికల్లో దీవించి ఆశ్రయించును గాక. హల్లెలూయా.